ఫ్రెండ్స్, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ బిల్డింగ్ వచ్చి చేపల సెంటర్లో ఉండి రత్న బేకరీ రోడ్లో ఉందని బిల్డింగ్ వచ్చి ఇది 10 అడుగులు వెడల్పు, ఉత్తరం వైపు 8 అడుగులు మాత్రమే సందు ఉంది. ఆ సందులోనే మనం శానిటైజ్ చేయాలి. సో దక్షిణ వైపు సందు లేదు, పడమర వైపు సందు లేదు. ఏం చేసాం, ఎలా చేసాం, చేసిన తర్వాత ఎలా వచ్చింది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ యూట్యూబ్ ఛానల్. చేపల సెంటర్ నుంచి రత్న బేకరీ వెళ్ళే రోడ్లో ఈ బిల్డింగ్ అండి మనది. ఈ బిల్డింగ్ వచ్చి వెడల్పు తక్కువ, ఉత్తర వైపు సందు 8 అంగుళాలు మాత్రమే ఉంది. ఆ సందులో మనం శానిటైజ్ చేయాలి. సో ఎలా చేసామని చూపిస్తాను. సో మనకు వచ్చి ఈ ఉత్తర వైపు గోడ కట్టకుండా మనకి శానిటైజ్ చేయడానికి ఈజీ అయింది. పడమర వైపు బాత్రూమ్ అవ్వడం జరిగింది దీనికి. సో నేనండి ఇది వీడియో తీసింది. ఉత్తర వైపు సందు ఇలాంటి చిన్న బిల్డింగ్ చేసినప్పుడు టాప్ మేస్త్రికి మంచి అవగాహనలో చాలా మంచిదండి. వాళ్ళు కానీ గోడ కట్టేస్తే ఇక ఇంట్లోంచి ఇచ్చుకోవాల్సిందే పైపులు. ఇంట్లో అందిస్తే అది వాస్తు విరుద్ధం. టాప్ మేస్త్రిగా తెలుసుకొని అవగాహన ఉన్నారు కాబట్టి ఉత్తర వైపు గోడలు ఆఫ్ చేసి ముందు శానిటైజ్ చేపిస్తున్నారు కింద గ్రౌండ్ వర్క్. ఇదండి మనకు బాత్రూమ్ వచ్చి మొత్తం బిల్డింగ్ ఎంత ఉంటే అంత ఫుల్గా బాత్రూమ్ పెట్టేశారు. వెస్టర్న్ ఉత్తరం ఫేసింగ్ వచ్చి ఈ బిల్డింగ్ అయితే తూర్పు ఫేసింగ్ అండి. మనం కమల్ ఉత్తర ఫేసింగ్ పెడతాం. ఫ్లోర్ ట్యాప్ బెడ్ అయితే వేసాం ఆల్రెడీగా. బాత్రూమ్ ప్లాస్టర్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఈ సందులో మనం పైపులు వేసాం. స్టార్టింగ్ అండి ఇది మనం బాత్రూమ్ స్టార్టింగ్ అలా వైర్ వేసుకుంటే పైన వేసి పైనుంచి వచ్చే రన్నింగ్ ఫ్రీగా ఉంటుందండి. ఉత్తరం సందండి అది అలాగా చేసేసాం ఆల్రెడీగా. పైపులు వేసాం. ఈసారి కూడా ఇది ఫిల్టర్ పెట్టుకోవాలి. ఇలాగా ఫిల్టర్ పెట్టుకుంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. ఆ స్మెల్ ఎందుకు వస్తుంది అంటే మనం తర్వాత చెప్తానండి. ఈ మ్యాన్ హోల్ చూడండి, వేస్ట్ వాటర్ ఒకటి, సెప్టిక్ లైన్కి వెళ్ళి పైప్ లైన్ సంబంధించిన మ్యాన్ హోల్ ఒకటి. ఆ సంచి పెట్టినాం రెయిన్ వాటర్ పైన తర్వాత మనం కనెక్ట్ చేసుకోవాలి కదండి. మళ్ళీ మ్యాన్ హోల్ కొట్టుకుని పని లేకుండా. సో ఈ వీడియో ఎవరైనా చూస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు వస్తాయి. మీకు ఇటువంటివి కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది మా వీడియోలు అనేవి. అలాగే ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ, ఇంజనీర్లకు కానీ, బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్కి కానీ మంచి అవగాహన వస్తుంది శానిటరీ మీద మా వీడియోలు చూస్తే. ఇది వచ్చి మనకి 2.5 కిచెన్ లైన్ వేస్తాం, తర్వాత వస్తుంది. ఇప్పుడే కాదు, అది ఇంకా ప్లాస్టింగ్ అవ్వలేదు కదండి. మ్యాన్ హోల్ వచ్చినప్పుడు ఇటువంటి సెట్టాలు పడితే మట్టంగా వస్తుంది చక్కగా నీట్గా. ఫినిషింగ్ అయిన తర్వాత కూడా వీడియో తీశాను, చూపిస్తాను చూడండి. ఇది బాత్రూమ్ పైపులు సెప్టిక్ ట్యాంకులకు వెళ్ళే లైన్ ఒకటి, సెప్టిక్ ట్యాంకులోంచి ఓవర్ఫ్లో రావాలి అదొక లైన్. ఈ సెప్టిక్ వెళ్ళే లైన్ కన్నా సెప్టిక్ ట్యాంకులో ఓవర్ఫ్లో అనేది కనీసం ఒక 2-3 అంగుళాలు పల్లం ఉండాలండి. అంటే హైట్ తక్కువ ఉండాలి. అప్పుడు నీళ్లు మనకి ఓవర్ఫ్లో అయిన వాటర్ అంతా బయటకు పోద్ది అనమాట. ఆ వాటర్ ఆ పైప్ తీసుకెళ్ళి మనం వేస్ట్ వాటర్ పైప్లో కలుపుతాం. ఆ వేస్ట్ వాటర్ పైప్ అలా బయటికి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా అందుకే మనం ఆ మూల ఫీల్ ట్రాప్ పెడతాం. ఆ ఫీల్ ట్రాప్ అనేది స్మెల్ ఆపుద్ది అనమాట. వెనకాల తీసుకెళ్ళి వీడియో తీస్తానండి. వేరే స్థలంలోకి వెళ్ళి అదండి మనం పైన కనెక్ట్ చేసుకుంటాం. తర్వాత పైన ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత పైప్ లైన్ లేకపోతే ఈ వైర్లోంచే తీసుకెళ్ళి కనెక్ట్ చేసి పైకి లేపాలి లైన్లు అనేవి. అలా నాంగలు వేసేసుకోవాలండి. మనం కింద రిన్నర్ పైప్ వేస్తారు కానీ వేస్ట్ వాటర్కి స్టక్ అయిపోద్ది, ఇరుకులాగా మళ్ళీ సరి చేయలేము దాన్ని. ఇలా 3 స్టైల్ బిల్డింగ్ అండి. ఇలాగా ఈ 3 స్టైల్ ఇంకా పైన స్లాబ్ కూడా ఇలా కింద కట్టుకి అవసరం అవుతుందని మనం అర్జెంటుగా గ్రౌండ్ శానిటైజేషన్ చేసాం. ఇటువంటి బిల్డింగ్ అనేది టాప్ మేస్త్రికి మంచి అవగాహన కలిగి ఉండాలండి, లేకపోతే మటుకి చాలా ఇబ్బంది. చిన్న బిల్డింగ్ కానీ పొడిగి అయితే ఎక్కువ లోన్కి. దానివల్ల మెట్ల ల్యాండింగ్ అనేది కంఫర్టబుల్గా లాగించారు. ఎలాంటి బిల్డింగ్ మెట్లు చాలా కొంచెం క్లిష్టమైన పరిస్థితి.
చూడండి మనం ఫినిషింగ్ చేసిన తర్వాత వీడియో తీసాం. స్క్రూ డ్రైవ్ అలా కట్టుకోవాలండి. మనకి దిమ్మలు కట్టుకుంటే మెట్లు వేసినప్పుడు కానీ పగలకుండా ఉంటుంది. స్ట్రాంగ్ పగిలిపోదు. స్క్రూ డ్రైవ్ కదండి పింగాలి ఇది. మ్యాన్హోల్ ఫినిషింగ్ అయితే అలా ఉంటాయండి. అలా ఉంటే నీట్గా రన్నింగ్ అనేది బాగుంటుంది. స్టకింగ్ అవడం అనేది ఏం జరగదు. చూడండి ఇక్కడ పక్క పక్కన 2 లైన్లు వచ్చినాయి. అక్కడైతే 2 లైన్లు పట్టి సందుకులు లేక ఒకదాని మీద ఒకటి ఎక్కించాం. దాన్ని కొంచెం ఈజీగా అలాగ విడదీయడం జరిగింది. కరెక్ట్గా 2 ఫైలు పెట్టినంత వేరే గ్యాప్ కూడా లేదు. దాన్ని అలా అడ్జస్ట్మెంట్ చేసి చేసాం. మెట్లన్నీ హైలైట్ అండి ఈ బిల్డింగ్కి. ఇంత చిన్న ప్లేస్లో మెట్లు ఎక్కిస్తుంటే మామూలు విషయం కాదు. టాప్ మేస్కి మంచి అవగాహన ఉండాలి. కంఫర్టబుల్గా ఉన్నాయి మెట్లు కూడా. ఈ టాప్ మేస్ గారి ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. మీరు ఏమైనా కాంటాక్ట్ చేయొచ్చు. చాలా బాగా చేస్తారండి బిల్డింగ్లు. ఆయన బిల్డర్ గారు అయినా టాప్ మేస్త్రి అయినా చాలా బాగా చేస్తారండి మనకి. వచ్చి ఈ మ్యాన్హోల్ మీద క్యాప్లు అండి, అంటే బిల్ అనమాట. 2 ఇంచెస్ మందం ఉంటాయి.